జై భీమ్, జై తెలంగాణ. యూనుస్ సీనియర్ రిపోర్టర్, జర్నలిస్ట్ చిలకా ప్రవీణ్పై 10 మంది మూకుమ్మడిగా దాడి చేశారు. తన ఛానల్లో మార్నింగ్ న్యూస్ చదివి పొద్దున్నే టిఫిన్కి బయలుదేరిన చిలకా ప్రవీణ్ను 2 రోజులుగా రెక్కి నిర్వహించి ఆయన్ని 10 మంది మూకుమ్మడిగా ఆయనపై దాడి చేశారు. ఇప్పుడు ఆయన చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన పరిస్థితిని కనిపెట్టిన స్థానికులు ఆయన్ని వెంటనే యశోద హాస్పిటల్కి తరలించారు. అయితే తనపై దాడి చేయమని పంపించింది ఎవరు? తనపై దాడి చేసిన 10 మంది ఏ వ్యక్తి ప్రోద్బలం వల్ల తనపై దాడి చేశారు అనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సేకరించే పనిలో ఉన్నారు. ఆ సీసీటీవీ ఫుటేజీ వచ్చాక ఎవరు తనపై దాడి చేశారు, ఎవరు చెయ్యమంటే చేశారనే విషయాన్ని తెలంగాణ ప్రజలకి తెలిసే సమయం ఇంకా మరి కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న విన్నపం. మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టుల మీద ఈ దాడులు అనేది జరుగుతూనే ఉంటుంది. జర్నలిస్ట్ అనే పదం కూడా ప్రశ్నించడం కోసం పుట్టినదే. జర్నలిస్ట్ అనే వ్యక్తి ప్రతి క్షణం ప్రశ్నిస్తూనే ఉంటాడు. ప్రశ్నించేవాడిని చంపుతాం అనే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉండగా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వారిపై దాడులు చేస్తున్నాయి, వారిని చంపే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై అధినేత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ దాడి చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. అసలు ఈ దాడికి ఎవరు ప్రోద్బలం ఇచ్చిర్రు ఆ వ్యక్తిని కూడా కఠినంగా శిక్షించాలి. లేకపోతే ఈ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా విఫలమైందని తెలంగాణ ప్రజలకు అర్థమైపోతుంది. ఇక లా అండ్ ఆర్డర్పై ఎవరికి నమ్మకం లేకుండా పోతుంది. ఈ లా అండ్ ఆర్డర్ విఫలమైన పరిస్థితిని చూసిన సంఘ విద్రోహ చర్యలు కూడా, అటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ మందిపై దాడులు చేసే ప్రమాదం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పుడు జర్నలిస్టుల మీద అధికంగా దాడులు జరుగుతున్నాయి. వారికి ఒక రక్షణ అనేది కల్పించాలి. మరొకటి, తెలంగాణ సమాజం ఇంకా రక్షణ లేకుండా ఇంకా ఎవరు వచ్చి ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం. ఎందుకంటే మీ పాలనలో ప్రజలు సంరక్షణగా ఉండాలి, ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మీపై ఉంది. అదే సమయంలో జర్నలిస్ట్ అనే వారికి వృత్తే ప్రశ్నించడం, వారి స్వభావమే ప్రశ్నించడం. ప్రశ్నించే వారినే జర్నలిస్ట్ అంటారు. ఆ ప్రశ్నించే గొంతుకల్ని ఇప్పుడు ఊపిరి లేకుండా చేద్దామని, వారికి ప్రాణం లేకుండా చేద్దామని ప్రాణాలు తీసే సంఘ విద్రోహ చర్యలు అనేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలామంది ఇలా చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి లా అండ్ ఆర్డర్ని ఇంకా బలంగా మీరు అప్లై చేసి ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని, ఆ వ్యక్తులకి భయం కలిగించేలా మీరు చర్యలు తీసుకోవాలని మీకు విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.